మీరు ఇప్పటికీ మీ ట్రేడింగ్ లాభాలపై అధిక బ్రోకరేజ్ ఛార్జీలు చెల్లిస్తున్నారా? ఇప్పుడు చింతించకండి. భారతదేశం యొక్క నంబర్ 1 రతన్ టాటాకి అప్స్టాక్స్ లో పెట్టుబడులున్నాయి. అప్స్టాక్స్ తో ఉచిత డీమాట్ ఖాతాను తెరవండి. అప్స్టాక్స్ ఛార్జీలను అన్ని విభాగాలలో కేవలం ₹20 బ్రోకరేజ్, అలాగే లైఫ్ టైం 0 AMC ఛార్జీలను అందిస్తుంది. డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వబడిన లింక్ నుండి మీ ఖాతాను తెరిస్తే మీకు ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ తో పాటు 20,000 విలువైన ప్రీమియం రాకెట్ కాల్స్ ఉచితంగా పొందండి. హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఈరోజు మనము ఈ డౌన్ ట్రెండ్లో ఎక్కడెక్కడ ఏమేమి షేర్స్ కొనాలి అని చాలామంది క్యాష్ పెట్టుకొని అందరూ వెయిట్ చేస్తారు. మార్కెట్ ఏంట్రా అంటే ఆల్రెడీ మీ అందరికీ నేను చెప్పాను, లాస్ట్ ఇయర్ లాగా ఉండదు. ఈ ఇయర్ వచ్చి ఒడిదుడుకులతోనే ఉంటుంది. అలాగే ఉంది పర్ఫెక్ట్గా. మనం ఆగస్ట్ తర్వాత ఒక మంచి మార్కెట్, సెప్టెంబర్ నుంచి ఒక మంచి స్మార్ట్ ర్యాలీస్ మనం చూడబోతున్నాం. మార్కెట్లో ఒక అప్ ట్రెండ్. ఈలోపు ఈ డౌన్ ట్రెండ్ అన్నీ కంప్లీట్ చేసుకొని ఈ డౌన్ ట్రెండ్లో ఎక్కడ ఏమేమి షేర్స్ కిందికి రావాలి అని ఒక్కొక్క షేర్ అదే డిసైడ్ చేస్తుంది. ఎందుకంటే నిఫ్టీ వచ్చి ఓన్లీ ఆ నిఫ్టీ 50 మాత్రమే. మిగతా 1550 కంపెనీలు అంటే 1600 స్క్రిప్ట్స్ ఎన్ఎస్సిలో ఇప్పుడు ఆల్రెడీ 1600 1700 అయింది ఐపీఓ అన్నీ వచ్చి. 1650 1700 స్క్రిప్ట్స్లో ఒక 50 కంపెనీస్ మాత్రమే నిఫ్టీకి సంబంధించింది. మిగతా కంపెనీలన్నీ నిఫ్టీకి సంబంధించింది కాదు. బట్ వాటి తాకిడికి ఇదేమవుతుందంటే మార్కెట్ బుల్ మార్కెట్ ఉన్నప్పుడు ఈ స్టాక్స్ అన్నీ కూడా కొన్ని స్టాక్స్ ర్యాలీ వెళ్తుంది, కొన్ని స్టాక్స్ బుల్ మార్కెట్ అయినా ర్యాలీ వెళ్ళదు. ఎందుకంటే ఒక్కొక్క స్టాక్కి స్టాక్ స్పెసిఫికేషన్ ఉంటుంది. ఆ స్టాకు డౌన్ ట్రెండ్ ఉంటుంది, మార్కెట్ పైకి వెళ్తుంది. చూడండి, ఇప్పుడు ఐటీసీ ఉంది. ఐటీసీ మార్కెట్ ఇప్పుడు ఫాల్లో ఉంది. పర్టికులర్గా ఐటీసీ మాత్రమే పైకి వెళ్తుంది. అదే చెప్తున్నాను, ఎందుకంటే దాని ట్రెండ్ బాగుంది, ఐటీసీ ట్రెండ్ బాగుంది. కాబట్టి మనము ఎప్పుడైనా సరే మన పోర్ట్ఫోలియోని మనం చూసుకోవాలి పర్ఫెక్ట్గా. ఎక్కడ ఏం చేయాలి, ఎలా కొనాలి, అవన్నీ పర్ఫెక్ట్గా చూసుకుంటే మనం చక్కగా చేయొచ్చు. ఈ డౌన్లో ఇప్పుడు నేను ఒక 2 సిస్టమ్స్ చెప్తాను. ఫస్ట్ సిస్టమ్ వచ్చి ఒక స్టాక్ నేను ఇచ్చానంటే 3 స్టెప్స్. అందులో 30% ఒకటి, 35% ఇంకొక 35%. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ₹10,000 ఒక స్టాక్లో మీరు పెట్టుబడి పెట్టాలని అనుకుంటే దాన్ని 3 భాగాలు చేయండి. ₹3,000కి ఒక పెట్టుబడి, 3500కి ఒక పెట్టుబడి, మరొక 3500 ఒక పెట్టుబడి. మీరు అనుకోవచ్చు, ఫస్ట్ 3,000 మాత్రం పెట్టుబడి పెట్టగలుగుతున్నాం, మిగతా 2 పార్ట్స్ పెట్టలేకపోతున్నాం, ఐడిల్గా ఉంది. అది ఐడిల్ కాదు. మనం వచ్చి సర్ప్లస్గా మార్కెట్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఆడికి వస్తే మనం కొనడానికి రెడీగా ఉంటుంది. ఎందుకంటే సపోజ్ మొత్తం ఇక్కడే కొన్నారనుకోండి ఫస్ట్ బైలో, అప్పుడు రెండో సెకండ్ స్టెప్, మూడో స్టెప్ వచ్చేటప్పటికి మన దగ్గర డబ్బులు ఉండదు. అప్పుడు ఏం చేస్తాం, మనం లాస్లో ఉంటాం. కాబట్టి అలాంటివన్నీ పాత సిస్టమ్స్, అవన్నీ ఓల్డ్, అవన్నీ తీసి పక్కన పెట్టండి. అంటే ఓల్డ్ కాదు, మీకు తెలీదు. కాబట్టి పోర్ట్ఫోలియో ఇలాగే చేయాలి. ఇది పోర్ట్ఫోలియో సిస్టమ్స్. కాబట్టి ఇప్పుడు మనము ఇంకోటి 2 స్టెప్స్ చెప్పానంటే 50% ఫస్ట్ బై చేయండి, మరొకటి 50% సెకండ్ బై చేయండి. అది ఇంకోటి. చాలామంది అదే చెప్పాను కదా, కొద్దిమంది అతి తెలివిగా ఉంటారు. సపోజ్ మనం ₹100 ఒక స్టాక్ బై చెప్పామంటే, సపోజ్ అది సెకండ్ స్టెప్ ఒక ₹70 ఉందనుకోండి, అక్కడ మాత్రమే కొనేసి సెకండ్ స్టెప్లో కొనడానికి డబ్బులు ఉండదు ఇతని దగ్గర. అయితే వాడు ఏం చేస్తాడంటే, అతను సార్ ₹100 కొన్నాను సార్, ₹70 దిగిపోయింది, మీరు చెప్పారు, మనం ₹70 వస్తే మళ్ళీ కొనమంటున్నాం. అయితే అతను ఏమంటున్నాడంటే, సార్ 100 చెప్పారు, 70కి దిగింది, ఇప్పుడు ఏం చేయాలి, అమ్మమంటారా, ఏం చేయమంటారు అని అంటారు. అంటే అది ఒక యతిమతం అన్నమాట.
అతి తెలివి. మనం ఏం చెప్తున్నామో దాని ప్రకారం చేస్తే డెఫినెట్గా 100% సక్సెస్ అవ్వగలం పర్ఫెక్ట్గా. అందుకనే నేను 1-2 సార్లు కూడా చెప్తున్నాను. ఎందుకంటే చాలామంది ఇక్కడ అతి తెలివిగా ఉపయోగిస్తారు. ఎలా చేయాలి, ఎందుకు ఫస్ట్ పాయింట్లోనే మొత్తం డబ్బులు ఇన్వెస్ట్ చేసేయచ్చు కదా అని. కాబట్టి మీ మంచి కోరే ఇవన్నీ నేను చెప్తున్నాను, అదనమాట. ఇప్పుడు ఫస్ట్ చూడండి, ఫస్ట్ బై కంపెనీ హ్యాపీయెస్ట్ మైండ్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు 910 రూపాయలు ఉంది, ఇప్పుడు కొనొద్దు. బై 869 రూపాయల్లో చూడండి, 869 రూపాయల్లో 30% కొనండి. 734 రూపాయల్లో ఒక 35% కొనండి. తర్వాత 518 రూపాయల్లో 518 రూపాయల్లో ఇంకొక 35% కొనండి. హ్యాపీయెస్ట్ మైండ్ మీకు అర్థమైందా? హ్యాపీయెస్ట్ మైండ్ 910 రూపాయలులో ఉంది ఇప్పుడు కొనొద్దు. బై 869లో ఒక 30%, తర్వాత 734లో ఒక 35%, తర్వాత 518లో ఇంకొక 30%. అది తర్వాత ఇక మరొక స్టాక్ చాలా ఫేవరెట్ స్టాక్ మీ అందరికీ, డిమార్ట్. ఈ స్టాక్ వచ్చి సార్ ఎక్కడ ఫస్ట్ బై చేయాలి, ఎక్కడ బాటమ్ అని అన్నారు. బట్ ఈ స్టాక్ మనం ఇచ్చేటప్పుడు ఇప్పుడు ఈ స్టాక్ మనం రీసెంట్గా మనం చూడలేదు. బట్ అయితే ఏమైందంటే ఈ స్టాకు 3176లో ఒక బై జరిగింది. చూడండి, 3176లో ఒక బై జరిగింది. అక్కడ 30% ఇన్వెస్ట్ చేశారు. అయితే మీరేం చేస్తారంటే మళ్ళీ అదే పాయింట్ వెయిట్ చేయండి. 3176లో ఫస్ట్ 30% చేయండి. చూడండి, 3176లో 30% చేయండి. తర్వాత 2465లో మరో 35% చేయండి. 1332లో మరొక 35% చేయండి. అయితే 3176 రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది ఈ డౌన్లో, ఎందుకంటే 2 times ఆల్రెడీ వచ్చి పికప్ అయ్యాడు. అందుకని ఇంకొకసారి టచ్ చేయడానికి కూడా ఛాన్స్ ఉంది 3176. అప్పుడు మీరు అక్కడ బై చేయడానికి ట్రై చేయండి. ఇక 3 parts చెప్పేశాను, 3176, 2465 అండ్ 1332. అది. ఇకపోతే మరొక స్టాక్ వచ్చి హెచ్డిఎఫ్సి అసెట్ మేనేజ్మెంట్. ఇది ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు 1706 ఉంది. చూడండి, 1706. ఈ స్టాక్ వచ్చి 2 steps చెప్తాం. 2 steps వచ్చి 50%. మీ క్యాపిటల్ సపోజ్ 10,000 రూపాయలు ఉంటే ఈ స్టాక్ నేను ఫస్ట్ 3 steps చెప్పాను. అది క్యాపిటల్ 10,000 రూపాయల్లో ఫస్ట్ 30%లో 3,000, సెకండ్ 35%లో 3,500, థర్డ్ 35%లో మిగతా 3,500. అది 10,000 రూపాయలు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ స్టాక్ హెచ్డిఎఫ్సి ఏఎంసీలో 2 steps చెప్తాను. 2 step వచ్చి 1495లో 50%, అంటే 5,000 రూపాయలు ఇన్వెస్ట్ చేయండి. అంటే నేను ఎవరి స్థాయికి వాళ్ళకి చెప్తున్నాను. తర్వాత మరొక 50% వచ్చి 864లో మరొక 50% ఇన్వెస్ట్ చేయండి. హెచ్డిఎఫ్సి ఏఎంసీ. అది చూడండి, ఇప్పుడు మొత్తం 3 stocks చెప్పున్నాను. అది తర్వాత ఇక ఇప్పుడు మీ అందరికీ తెలుసు, ఆల్రెడీ మనం ఇన్ఫామ్ చేస్తున్నాం. ఇప్పుడు June 25th and 26th ఆల్రెడీ సీట్స్ అన్నీ చాలా ఫిల్ అయింది. కాబట్టి రియల్గా ఇంట్రెస్టెడ్ ఉండేవాళ్ళు బుకింగ్ చేసుకోవాలంటే ఎర్లీగా బుకింగ్ చేసుకోండి. ఎందుకంటే లిమిటెడ్ సీట్సే మనం చేసేది, ఎక్కువ మందికి మన క్లాసెస్ తీయలేము. అది చాలా ఇంపార్టెంట్. చెన్నైలో June 25th and 26th ఐటీసీ వెల్కమ్ మోటల్లో ఇది ఒక పెయిడ్ వర్క్షాప్. రియల్గా స్టాక్ మార్కెట్లో నేను లైఫ్లో ఎవరిని డిపెండ్ అవ్వకూడదు, నాకై నేనే ఒక స్టాక్ అనలైజ్ చేసి రెగ్యులర్గా ఒక 5% రిటర్న్స్ తీయచ్చు అనే కాన్ఫిడెన్స్. 5 కాదు, ఎంతైనా కూడా తీసుకోవచ్చు. అది వాళ్ళ కెపాసిటీని బట్టి, అంటే వాళ్ళు నేర్చుకునే దాన్ని బట్టి. కాబట్టి 5 అనేది కన్ఫామ్. కాబట్టి అందులో మనం ఎలా రెగ్యులర్గా ఒక 5% షార్ట్ టర్మ్లో ఒక 20%లో ఎలా తీయచ్చు. ఆ తర్వాత ఇంకా బ్యాంక్ నిఫ్టీ ఇంకొక ప్రోడక్ట్, 2 ప్రోడక్ట్ చెప్పిస్తున్నాం. ఎందుకంటే మేము 2 చెప్పిస్తున్నాం,
ఎవరికి ఏది సూటబుల్ ఉంటే అది వాళ్ళు చేసుకుంటారు. కాబట్టి ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ సబ్జెక్ట్గా ఉండబోతుంది. June 25 and 26 ఐటీసీ వెల్కమ్ మోటార్లో చెన్నైలో. అది ఇప్పుడు మరొక స్టాక్ వచ్చి హెచ్డిఎఫ్సి లైఫ్. హెచ్డిఎఫ్సి లైఫ్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 544 ఉంది. ఇప్పుడు కొనబాకండి. దీన్ని 3 స్టెప్స్గా చెప్తాను. 566లో ఒక బై చేయండి 35%. తర్వాత 514 రూపాయల్లో ఒక 35%. తర్వాత 566లో 30%, 514లో 35%, 431లో 35%. 3 స్టెప్స్ చెప్పున్నాను హెచ్డిఎఫ్సి లైఫ్. ఇకపోతే మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ చూడండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. థ్యాంక్ యూ.